తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కష్టకాలంలో ఉన్న అభాగ్యులకు, పేద వృద్ధులకు, రోగులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఫిట్ జోన్ జిమ్ అధినేత దాసరి చందు, అతని మిత్ర బృందంతో చేస్తున్న సేవలు యువతకు స్ఫూర్తి అని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ అన్నారు. భీమవరం 2 టౌన్ లోని ఫిట్ జోన్ జిమ్ వద్ద దాసరి చందు మిత్ర బృందం ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధురాలు గ్రంథి కారుణ్య కంటి వాయిద్యానికి 10,000 రూపాయల నగదు, పక్షవాతం బారిన పడిన సరిపల్లి సత్యనారాయణ అనే వృద్ధునికి నిత్యావసర సరుకులు, బియ్యం అందించే కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్ పాల్గొని చందు మిత్ర బృందాన్ని అభినందించారు. నిర్వాహకులు దాసరి చందు మాట్లాడుతూ గ్రంథి కారుణ్య అనే వృద్ధురాలి కంటి వైద్యానికి 10,000 నగదు, పక్షవాత బాధితుడు సరిపల్లి సత్యనారాయణకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బస్తా బియ్యం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె నాగేంద్ర, పి అశోక్, కె కనకరాజు, సీతారామరాజు, డి బాబినాయుడు, వెంకటేష్, అఖిల్, విజయ్, రాజేష్, పండు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. చందు దాసరి బీవీరాజ్ స్టాచ్యూ దగ్గర ఫిట్ జోన్ జిమ్ రన్ చేస్తున్నాను. సమాజంలో జరుగుతున్న యువత ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన వంతు సాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో దగ్గర 10 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాను. నాతో పాటు నా జిమ్కి వచ్చే సభ్యులందరినీ భాగస్వాములు చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాను. ఇలా కలవడానికి ముఖ్య ఉద్దేశం మన లంకపేటకి చెందిన సారిపల్లి సత్యనారాయణ గారు. ఆయన బస్సు డ్రైవర్ కింద చేసేవారు. ప్రస్తుతం ఆయనకి పక్షవాతంతో బాధపడుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదు. వారికి మన వంతు సాయంగా నిత్యావసర సరుకులు, 2 నెలలకు సంబంధించిన బియ్యం, నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి సమీప పాలకొడూరు గ్రామంలో నివసిస్తున్న కరుణాదేవి గారు కంటి సమస్యతో బాధపడుతున్నారు. వారికి మన వంతు సాయంగా మన జిమ్ లో కొంతమంది సభ్యులంతరం కలిపి ఆవిడకి కంటికి నిమిత్తం ఖర్చు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. యువత కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో బాధ్యతాయుతంగా ఉంటూ సమాజంలో చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది ఉన్నప్పుడు మన వంతు సాయం చేస్తూ మన పరిధిలో ఉన్న ఇబ్బందుల్లో పడుతున్న వాళ్ళకి మన వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ నుంచి కూడా మేము అందరూ సర్వీస్ ఓరియంటెడ్ లో ఎప్పుడు కూడా ముందుకు రాణిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒక విషయంలో, అంటే ఒక్క ఫిట్ జోన్ సంబంధించిందే కాదు, హెల్త్ సెక్టర్ లోనే కాదు, ఎవరికైనా సరే ఏ సోషల్ గా ఏ సర్వీస్ చేయాలనే కానీ అన్నయ్య ఫస్ట్ ఉంటాడు. తనతో పాటు మమ్మల్ని కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈ సేవా సంక్షేమ కార్యక్రమంలో అది మాకు పాల్గొనడం చాలా అదృష్టంగా ఉంది. ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని కోరుకుంటూ, అలాగే చందు అన్నయ్య ఏదైనా సరే ఒకరికి హెల్ప్ అంటే చాలా ముందు ఉంటాడు. గ్రంథి కరుణాదేవి గారికి ఇంతకు ముందు కూడా వాళ్ళ ఇంటి కప్పు ఎగిరిపోతే విపత్తు వల్ల అప్పుడు కూడా ఇలాగే చందన్నయ్య ఆ ఇంటికి జరిగిన ఆ కార్యక్రమాన్ని వెంటనే నిలబెట్టాడు. వాళ్ళ మనవడికి ఇలా గుండె ఆపరేషన్ జరిగితే వెంటనే స్పందించి వెంటనే చేయించాడు. 50,000 రూపాయలతో ఆవిడకి గుండె ఆపరేషన్ చేయించాడు. ఆవిడకి ఇప్పుడు చూపు మందగించింది. సో దానికి కూడా అన్నయ్య ముందు వచ్చి 10,000 రూపాయలు సహాయంతో ముందు అందరు నడిపిస్తున్నాడు. అలాగే ఇంత ముందు కూడా ఆవిడకి చెవి ఫస్ట్ ఆవిడకి చెవు కంప్లైంట్ వచ్చింది. చెవు కంప్లైంట్ చేయించారు. తర్వాత ఇప్పుడు ఐ కంప్లైంట్ వస్తే ఐ కంప్లైంట్ కూడా చేయిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఎవరికైనా సరే ఏ సహాయం చేయాలన్నా కానీ అన్నయ్య చాలా ముందుంటారు. సో ఇలాంటి విషయాల్లో ముందుకు రావడానికి మమ్మల్ని సహకరిస్తున్న మా ఫిట్ జోన్ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, దాసరి చందు ఫౌండేషన్ స్థాపించి సుమారు 10 సంవత్సరాలు అంటున్నారు, కానీ 15 సంవత్సరాల నుంచి కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలు మన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో కూడా మనం వెళ్ళి డొనేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. కోవిడ్ టైంలో, తర్వాత వరదల విషయంలో కూడా మన చందన కూడా చాలా స్పీడ్గా మనం ఏదైనా చెప్పినా సర్లైతే మనం చెయ్యాలి అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తారండి. అలాగే మన లంకపేటలో సారిపల్లి సత్యనారాయణ గారు అని వీళ్ళ అన్నయ్య గారితో పనిచేస్తారు. అతనికి ఎలా ఉంది ఏంటని ఇతను నన్ను పంపించి ఇంటి దగ్గరికి వెళ్ళి సర్లే వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేద్దాం, ఏదైనా సాయం చేద్దాం అంటే గత 2 డేస్ బ్యాక్ చెప్పానండి. అయితే మనం ముందుగానే వాళ్ళకి ఏదన్నా ఇస్తామని, సరుకులు రైస్ ఇద్దామని చెప్పి ఈ రోజు నా వెంటనే 2 డేస్ లో ఏర్పాటు చేశారండి. కరుణాదేవి గారికి బోల్డ్ అనే విషయాలేనండి. తర్వాత చెవిటి మిషన్, హార్ట్ కంప్లైంట్, అలాగే తాడేరులో సోడా గ్యాస్, ఇది కాదండి మనం లెక్కెట్టుకుంటే మన సుమారుగా ఎన్నో కార్యక్రమాలు చేశారండి. మా మిత్ర బంధము చెప్పడం కాకుండా జనాలు కూడా అంటారండి, ఇలాగ చందు గారు ప్రతి విషయంలో కూడా చాలా మందికి హెల్ప్ చేస్తారు. ఏదైనా వచ్చినా ఇక్కడ కనీసం మీకు వారంలో ఒక 2-3 లేడీస్ వచ్చి ఇలాగ చెయ్యాలండి ఏదైనా కార్యక్రమం అంటే వాళ్ళకి ఏం చేయమంటే కొంచెం ఏదైనా ఆర్థిక సహాయం చేయమంటే అలాగే ఇలాంటి మీటింగ్ పెట్టుకోకుండా ఒక 4,000 ఒక 5,000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. అవి కూడా మేము ఇలాగే మాట్లాడి చేయలేదు. ఏదైనా పెద్ద విషయం వచ్చినప్పుడే కూడా ఇలాగా మాట్లాడుతున్నాం. ఈ జిమ్ కూడా మన భీమవరంలో ఫిట్ జోన్ జిమ్ అంటే మన తెలియనివంటి వాళ్ళు ఎవరు ఉండరండి. ఫిట్ జోన్ జిమ్ అంటే
చందు గారు అంటే జిమ్ కాకుండా ఆ సేవా కార్యక్రమం చేసే వ్యక్తిగా అందరికీ తెలుసండి. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి చిన్నవారు పెద్దవారు అందరికీ కూడా సాయం చేస్తే ముందున్నారు. అలాగే మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము ముఖ్యంగా చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు. సంవత్సరంతో ఆకుండా వచ్చే సంవత్సరం అవతల సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. చందనయ్యతోటి 10 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన చేసిన సేవా కార్యక్రమంలో చాలా మటుకు నేను సభ్యుడే ఉన్నాను. చిన్న చిన్న డొనేషన్స్ తో పాటు ఆయన చాలా మంది ఇంతకుముందు భీమవరంలో 2-3 సార్లు వదలు వస్తే దుర్గాపురంలో ఫుడ్ డొనేషన్ అనే అట్లలో కూడా ఆయన చాలా ముందుండి ఫుడ్ డొనేట్ చేయడంలో, కరుణాదేవి గారికి హెల్ప్ చేయడంలో, ఇలాంటి వాటిలో చాలా వాటిల్లో చెప్పలేని చాలా ఉన్నాయి. మీడియా ద్వారా తెలియజేస్తున్నాం చిన్న చిన్నవి. ఇలాంటి ఎన్నో ఇంకా చాలా చేయాలని చెప్పి కోరుకుంటూ చంద్రన్న గారికి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఈ కార్యక్రమంలో థ్యాంక్ యూ. 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు నాకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు. ఈ బాబుకి హార్ట్ పేషెంట్ అయినా నాకెవరు లేరు, కానీ ఈ బాబు గారే నాకు తోడుండి రక్షించి ఈ బాబుకి 50,000 ఇచ్చారు. నాకు సోమేశ్వరం పడుతుంది, అప్పుడు కూడా డబ్బులు ఆ బాబు గారే సాయం చేశారు. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. నాకు ఏ కష్టం వచ్చినా బాబు గారు అంటే వెంటనే స్పందిస్తారు. ఈ బాబు గారు 10 ఏళ్ళకి బాగుండాలి, ఎందుకంటే నేనేమి తీసుకోలేదు. బాబు గారు చెప్పలేదు. ఏ కష్టం వచ్చినా బాబు గారు అంటే మా అన్న వస్తారు. ఏ సొంత బిడ్డలు కూడా రావట్లేదు, కానీ ఆ బాబు భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఈవో నాగసీతారామరాజు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మవారి దేవాలయంలో ఆషాఢమాస అమావాస్య పూజ అత్యంత అద్భుతంగా జరిగింది. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ఈ శాకాంబరి అలంకారం అన్నది పోయిన గోదావరి పుష్కరాలకి ముందు అంటే సుమారు 13 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పట్లో మొదటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు నేను పూజ చేస్తుండేవాడిని. శాకాంబరి అలంకారం సుమారు 500-600 కేజీలు కూరగాయలతో అమ్మవారికి అలంకారం చేసేవాడిని. రాను రాను గ్రామస్తులందరూ కూడా నాకు కూడా అవకాశం ఇవ్వమంటే సామూహికంగా అందరం కలిపి ఈసారి శాకాంబరి అలంకారం గత 10 సంవత్సరాల నుంచి అమ్మవారికి అలంకారం చేస్తున్నాం. ఈ రోజు రాత్రి అమ్మవారు కళ్ళు తెరిచి గ్రామం అంతా సంచరిస్తుంది. అందరికీ అనుభూతి. ఇటువంటి మాత్రమైన అవకాశం నాకు ఈ రోజు కలిగినందుకు చాలా ఇవాళ వారి పూజా కార్యక్రమం జరిగింది. సుమారు 500 కేజీలు పళ్ళు గాని మిగతా ఇతర మరి కాయగూరలు గాని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇష్టం జరిగింది. సుమారు 30 మంది మరి స్త్రీలు ఈ అలంకరణ చేస్తానికి ముందుకు వచ్చారు. మరి నిన్న రాత్రి మొత్తం అంతా కూడా వారి శ్రమతో కూడుకొని ఇక్కడ జయప్రదం చేస్తాం జరిగింది. అలాగే ఈ రోజుని మరి చాలా అఖండంగా మరి ఇక్కడ పూజా పురస్కారాలు చక్కగా భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాం జరిగింది. అందరు భక్తులందరికీ సహాయంతో ఎవరికి వచ్చిన పళ్ళు కానీ తెచ్చి అమ్మవారు సమర్పించారు. అటువంటి వాటితోటి అమ్మవారికి శాకాంబరి అలంకరణ కూడా జరిగింది. ఈ అమావాస్య ప్రతి సంవత్సరం ప్రతి ఆశ్రమం శాకాంబరి అలంకారం జరిగింది. దీనికి సుమారు 500 కేజీల వరకు కూరగాయలతో శాకాంబరి అలంకారం జరిగింది. చాలా మంది వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారు. అలాగే ఇంకా ఈరోజు సాయంత్రం వరకు అలంకారం ఉంటుంది కాబట్టి మిగతా భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్ర కాగలరు.
భీమవరం రాయలం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గోగుల అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా తోట వెంకటేశ్వరరావు ధనలక్ష్మి దంపతుల కుమారుడు తోట నాగు రామసీత దంపతుల సౌజన్యంతో అమ్మవారికి శాకాంబరి అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 3,000 మంది అఖండ అన్న సమారాధన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో వేయించేసినటువంటి మన రాయలం గ్రామ ఇలవేలిపైనటువంటి శ్రీ 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 గోగులమ్మ అమ్మవారి ఆషాఢ మాస ముగింపు మహోత్సవంలో భాగంగా నిన్న అమ్మవారిని శాకాంబరి యొక్క అలంకారంలో గోగులమ్మ తల్లిని మనందరం కూడా వివిధ రకాలైనటువంటి కూరగాయలు పళ్ళుతో ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించుకుని ఎంతో అత్యంత వైభవోపేతంగా అమ్మవారి శాకాంబరి అలంకారం చేసుకున్నాం. అందులో భాగంగా అమ్మవారి ఆలయం వద్ద అత్యంత వైభవోపేతంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. శాకాంబరి అంటే సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి. అన్నపూర్ణమ్మ అంటే మానవుడి జీవన ఆధారం, తిండి, గుడ్డ, ధనం, ఐశ్వర్యం. మనం అందరం ఇలా ఉన్నామంటే దానికి కారణం అన్నపూర్ణమ్మ తల్లి. అదే అన్నపూర్ణమ్మ తల్లి అవతారంలో మన రాయలం మనం కోరిన కోరికలు ఇచ్చేటటువంటి మన ఊరి గ్రామ దేవత అయినటువంటి గోగులమ్మ తల్లిని అన్నపూర్ణమ్మ అవతారంలో ఈ రోజు మనందరం కూడా జగన్మాతని అలంకరించుకుని మనందరం కూడా తరిస్తున్నాం. ఆ చల్లని తల్లి గోగులమ్మ తల్లి దీవెనలు మన రాయలం గ్రామ ప్రజలు అందరికీ కూడా కలగాలని, ఆ తల్లి మనందరినీ కూడా ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండాలని, ఆ చల్లని తల్లి దీవెనలు మన రాయలం గ్రామ ప్రజలందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరుగుతున్న సబ్ జూనియర్ బాలుర అంతర్ జిల్లాల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 పోటీలకు మన జిల్లా నుండి వెళ్తున్న సబ్ జూనియర్ బాలుర జట్టుకు ప్రోత్సాహకంగా క్రీడా దుస్తులు, క్రీడా సామాగ్రి అందించే ఈ కార్యక్రమం భీమవరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగానున్న ఇళ్ల రాధా సుచరిత ఫంక్షన్ హాల్ నందు పశ్చిమ గోదావరి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా గౌరవ చైర్మన్ ఇళ్ల రాధాకృష్ణ, గౌరవ అధ్యక్షులు పాపోలు ఏడుకొండలు, జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి హరికృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ఎన్ రాసు, జిల్లా కార్యదర్శి వానపల్లి రమేష్లు మాట్లాడుతూ మైలవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ సబ్ జూనియర్ పోటీలకు మన జిల్లా తరపున వెళ్తున్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ జిల్లా అసోసియేషన్ కోశాధికారి రంభా సూరిబాబు క్రీడా దుస్తులు, క్రీడా సామాగ్రి అందించారని, వారు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల మధు, కోటిపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 12, 13, 14 తారీఖుల్లో మైలవరంలో జరుగుతున్న రాష్ట్ర సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ కి పశ్చిమ గోదావరి నుంచి పాల్గొంటున్న పశ్చిమ గోదావరి జిల్లా సబ్ జూనియర్ టీం ని కావాల్సిన కిట్స్ ని, ఇతర సామాగ్రిని వారికి అందజేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక జూనియర్ టీం కూడా రాష్ట్ర ఛాంపియన్షిప్ పంపించాము. వారు అక్కడ ఒక మ్యాచ్ లో గెలుపొందడం జరిగింది. మా ఈ సబ్ జూనియర్ టీం కూడా ఆడిన ప్రతి ఆటలోనూ విజయాన్ని పొంది మన గోదావరి జిల్లాకి పేరు తెస్తారు. ఇక్కడ పార్టిసిపేషన్ అనేది జిల్లా ఎక్కడ జరిగినా సరే పార్టిసిపేషన్ అనేది బాగా జరగాలి. విజయం అనేది తర్వాత విషయం, మనకి పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేటటువంటి భావంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కంటిన్యూస్ గా మేము పంపాలి అనేటటువంటి దృక్పథంతో ఉండడం వల్ల మా టీం ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లా పాలకవర్గం అందరి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం నడవాలంటే దాతల యొక్క సహకారం కూడా కావాలి. కాబట్టి దాతల యొక్క సహకారం కూడా మాకు లభిస్తుంది. ఇప్పుడు ఈ ఫుట్బాల్ అనేటటువంటిది పురాతనమైనటువంటి ఆట. ప్రాచుర్యంలో మధ్యలో ఏంటంటే కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఫుట్బాల్ అసోసియేషన్ కి స్థలం కేటాయించడం,
ఆ స్థలం కేటాయించేటువంటి సందర్భంగా కూడా మనకు ఆదరణ పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అలాగే ఏంటంటే మనం కూడా ఏంటంటే యువతను బాగా ఎంకరేజ్ చేసి క్రీడల పట్ల మనకి శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం కూడా ఉండాలంటే ఈ ఆటలు చాలా అవసరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జరగాలని ఆశిస్తూ ఈ మీటింగ్ కలిసి చేసిన రమేష్ గారికి, బాబు ఏడుకొండ గారికి, సూరిబాబు గారికి అందరికీ నేను నా కళ్యాణం చేసుకున్నా అని అన్నందుకు అలాగైనా ఇంకోసారి ఎప్పటికీ అవసరం ఇస్తానని చెప్పి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన పశ్చిమ గోదావరి జిల్లా శాఖ నుంచి మొత్తం అందరి కృషితోటి కూడా యువకుల్ని తయారు చేసి ఒక మంచి సెక్షన్ ఇచ్చి పంపించడం జరుగుతోంది. మీరు చక్కగా విజయాలు సాధించాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఈ ఆట యొక్క అభివృద్ధి కోసం మేము అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి తప్పనిసరిగా భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తామని చెప్పేసి సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ విజయాలు సాధించుకుని మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ వీరికి అభినందనలు తెలియజేస్తూ వీరికి మంచి జరగాలని, ఒక మంచి విజయాలతోటి మళ్ళా మనకి తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 7:20 నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వేగేశ్న శివరామరాజు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధుల నుంచి 1,33,00,000 గ్రామస్తుల సహకారంతో 67 లక్షలు సమకూర్చినట్లు తెలిపారు. మొత్తం 2 కోట్ల నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ పునర్నిర్మాణ కమిటీ కోరింది. నిర్మాణం చేయదలిచి మేము అందరం మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణ గారిని సంప్రదించగా వారు గవర్నమెంట్ 1,33,00,000 గవర్నమెంట్ నిధులు మంజూరు చేయించారు. అలాగే గ్రామ ప్రజలు 67 లక్షల నిధులు ఆల్రెడీ జమ చేసి ఈ 2 కోట్లతో మనం గుడి ప్రారంభించడానికి రేపు 16వ తారీఖు అంటే ఆదివారం ఉదయం 7:20 ముహూర్తానికి శంకుస్థాపన జరపబడుతున్నది. ఇది కాకుండా ఇంకొక ₹1,00,00,000 పైనే సుమారు అవుతుందని మా అంచనాతో గ్రామస్తుల అండదండలతో వాళ్ళ విరాళాలతో సుందరంగా నిర్మించడానికి మేము అందరం సన్నద్ధమై రేపు 16వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహారం అందించే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎం అండ్ హెచ్ఓ రవిబాబు మాట్లాడుతూ హెచ్ఐవి బాధితుల పాలిట మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ పెనుమస రామ్మోహన్ వర్మ, అధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజులు మాట్లాడుతూ పేషెంట్లకు ప్రతి నెల ప్రభుత్వం అందించే మందులతో పాటు ఇమ్యూనిటీని పెంపొందించేందుకు అవసరమైన పౌష్టికాహారం గత 3 సంవత్సరాలుగా సంస్థ సభ్యుల సహకారంతో అందిస్తున్నామని తెలిపారు. సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు సూచన మేరకు త్రిపురనేని యేసుబాబు జ్ఞాపకార్థం వారి కుమార్తె డాక్టర్ రాధా యుఎస్ఏ సౌజన్యంతో 30 మందికి 11 రకాల పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్, వంట నూనెతో కిట్లుగా అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోవిందబాబు, ఇందుకూరి ప్రసాదరాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, పావిరాల రామ్మోహన్ రావు, జవ్వాది పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. అందించే కార్యక్రమం ప్రతి నెల జరుపుకుంటున్నాం. ఇది లాస్ట్ 3 years నుంచి జరుపుకుంటూనే ఉన్నాం. ఇంకా ముందు కూడా జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీ పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఏఆర్టీ వాళ్ళు ఇచ్చే మందులు వాడి మీరు ఎంతో ఉల్లాసంగా ఉంటూ ఈ పౌష్టికాహారం తింటూ మీరు తొందరలోనే కోలుకొని మామూలు పౌరులుగా కావాలని ఆ భగవంతుడు మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాధవ సేవల నానుడితోటి మానవతా సంస్థ 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇదే కాక అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మన ఇండియా వాళ్ళే కాకుండా మానవతా సంస్థ యుఎస్ఏలో కూడా తెలిసిందంటే అది మన గొప్పదనం, మనం చేసే గొప్ప దాని విలువ తెలిసింది. కాబట్టి వాళ్ళు రాధగారు మనకి మీకు ఇమ్యూనిటీ ఫుడ్కి సరిపడా ఐటమ్ను డబ్బులు వాళ్ళు ఇవ్వగలిగారు. ఎంత గొప్పదనమో మీరు కూడా ఆలోచించుకోండి. మీరు వాళ్ళు ఇచ్చిన పదార్థాలన్నింటినీ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలి. భీమవరం శాఖ అందిస్తున్నటువంటి ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, దీనికి దాత యుఎస్ఏ, ఇన్ మెమరీ ఆఫ్ యర్ ఫాదర్ లేట్ శ్రీ యేసుబాబు త్రిపురనేని గారికి
మన శాఖ తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. సంస్థ రాధ గారు USA ఆవిడ యొక్క సహకారంతో ఈ యొక్క న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ తండ్రి గారి యొక్క ప్రోత్సాహం, యేసుబాబు గారి యొక్క ప్రోత్సాహంతో. కాబట్టి మీ అందరికీ మందులు తీసుకోవడం తెలుసు. అది కూడా కంపల్సరీగా ఒక్కటి రోజు కూడా లేట్ చేయకుండా వాడతా ఈ ఆహారం తీసుకుని అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఇటువంటి సంస్థకి మా యొక్క కృతజ్ఞతలు తెలుపు. కూడా పోషకాహార పదార్థం సప్లై చేయడం జరిగింది. ఇది మానవతా సంస్థ తరఫున చేస్తున్న ఇది చాలా మంచి కార్యక్రమాల్లో ఇది ఒకటి. మీరందరూ కూడా పోషకాహారం చక్కగా సద్వినియోగం చేసుకోండి. అంటే మందులతో పాటు మందులు అయితే ఎంత జాగ్రత్తగా వాడుతున్నారో ఇచ్చిన పదార్థాలు కూడా జాగ్రత్తగా మీరు వాడాలి. నేను కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ సాధన ప్రతి నెల కూడా సేవా కార్యక్రమంలో భాగంగా భీమవరం ART సెంటర్లో HIV బారిన పడినటువంటి బాధితులు, పిల్లలకు, పేషెంట్లకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది. దాతగా తిరుపతినేని యేసుబాబు గారు జ్ఞాపకార్థంగా వారి కుమార్తె డాక్టర్ రాధ గారు USA, మా చంద్రపాటి రామకృష్ణరావు గారు మా సంస్థ అధ్యక్షులు సూచన మేరకు ఈ రోజు ఈ పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించడం జరిగింది. వారికి డాక్టర్ రాధ గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున, మా సంస్థ తరఫున ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందించేటువంటి మందులతో పాటు మరి ఇమ్యూనిటీ పెరగడానికి పౌష్టికాహారం తీసుకోవాలి. దానికోసం 11 రకాల విలువైనటువంటి ఈ సరుకులు అనేది డ్రై ఫ్రూట్స్, అలాగే వంట నూనె, అలాగే పప్పు దినుసులు, వీటితో పాటు 11 రకాల ఖరీదైనటువంటి కిట్లను 30 మందికి అందజేస్తున్నాం. మనకు వచ్చినటువంటి డాక్టర్ రాధ గారికి మరొకసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో ఎంతో మేలు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి. దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. హర్ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి. కాళ్ల మండలం సీసల్లో గంజాయి ముఠ అరెస్ట్. 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న ఆకివీడు సిఐ కాళీచరణ్. భీమవరం డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జయంతి కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.